ఇండియాలో ప్రీమెచ్యూర్ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశంలో 5% ఎక్కువగా ఉందని సర్వేలో చెబుతున్నాయి. ఇందుకు కారణాలేంటి? నెలలు నిండక ముందు బిడ్డ పుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై స్పెషల్ స్టోరీ. దేశంలో నెలలు నిండకుండానే పుడుతున్న శిశువుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా ఈ జనరేషన్ మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందంటున్నారు వైద్య నిపుణులు. చాలా మంది గర్భిణీలలో తినే ఆహారం, పీల్చుకునే గాలి, పొల్యూషన్ కారణంగా ప్రీమెచ్యూర్ బేబీస్ జననాలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రీమెచ్యూర్ బేబీస్ బర్త్ రేటు దాదాపు 10% ఉండగా దేశంలో మాత్రం 15% ఉందంటున్నారు వైద్యులు. నెలలు నిండకుండానే శిశువులు జన్మించడానికి స్మోకింగ్, మద్యం సేవించడం, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, క్రానిక్ హార్ట్ డిసీజ్, డయాబెటీస్ వంటి కారణాలు అవుతున్నాయి అంటున్నారు. ఓవరాల్గా ప్రపంచంలో అన్ని దేశాలు తీసుకున్నా సరే 10% డెలివరీస్ ప్రీటర్మ్ బేబీస్ ఉంటాయి. కానీ డెవలపింగ్ కంట్రీస్లో ప్రిమెచ్యూరిటీ రేటు గ్రాడ్యువల్లీ పెరుగుతూ ఉంది. కొన్ని కారణాలు ఉన్నాయి. లైక్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఒకటి, నెక్స్ట్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే కవలలు కానీ ట్రిప్లెట్స్ కానీ ఉండటము, లేదా మెటర్నల్ ప్రాబ్లమ్స్ లైక్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటము, మదర్స్కి డయాబెటీస్ ఉండటము, ఇట్లాంటి కండిషన్లో ముందే కొంచెం డెలివరీ చేయాల్సిన అవసరం రావచ్చు. అందుకే ఓవరాల్గా ప్రిమెచ్యూరిటీ రేటు వరల్డ్ అంతా 10% ఉన్నా సరే డెవలపింగ్ కంట్రీస్లో మాత్రం ఆల్మోస్ట్ 13-14% వరకు కూడా ఉంది. నెలలు నిండకుండానే పుట్టిన శిశువులు చాలా తక్కువ బరువు ఉంటారంటున్నారు డాక్టర్లు. అలాంటి శిశువులకు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తామని చెబుతున్నారు. ఈ పద్ధతిలో శిశువులకు తల్లి స్పర్శ కలిగించగానే త్వరగా కోలుకుంటారంటున్నారు. ప్రీమెచ్యూర్ బేబీస్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు. చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు 28 వారాల కన్నా ముందు పుట్టింది అనుకో, వాటిని ఎక్స్ట్రీమ్లీ ప్రిమెచ్యూర్ బేబీ అంటాం. అట్లాంటి బేబీస్కి హై లెవెల్ 3 NICUs అండ్ టెర్షరీ కేర్ సెంటర్స్, అట్లాంటి సెంటర్స్ అవసరం. బట్ బేబీకి క్రిటికల్ కండిషన్ ఎక్స్ట్రీమ్ ప్రిమెచ్యూరిటీ అంటే నెలలు బాగా నిండకుండా పుట్టడము, లేదా బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉండి ఎక్కువ రెస్పిరేటరీ సపోర్ట్ అవసరము, ఆర్ కొంతమందికి బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి లైక్ కంజెంటల్ హార్ట్స్ కానీ, డయాఫ్రామాటిక్ హెర్నియాస్ కానీ, ఆర్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్. ఇట్లాంటి బేబీస్ హై రిస్క్ సెంటర్స్లో, టెర్షరీ కేర్ సెంటర్స్లో డెలివరీ అవటము బెటర్. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి సమస్యలు రావంటున్నారు డాక్టర్లు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ సమస్య ఉంటే SIUC సెంటర్లో డెలివరీ అయితే తల్లి బిడ్డ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందంటున్నారు.